Hi guys, welcome to Cricket Venkatesh. So finally it was home sweet home for RCB Royal Challenge Bangalore. వరుసగా 3 మ్యాచ్లు హోమ్ గ్రౌండ్లో ఓడిపోయిన తర్వాత 4th మ్యాచ్లో వాళ్ళు అట్ లాస్ట్ దే మేనేజ్ టు విన్ దిస్ మ్యాచ్. ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ మ్యాచ్ అగైన్స్ట్ రాజస్థాన్ రాయల్స్. ఎందుకంటే ఇట్ ఈస్ అ మ్యాచ్ ఆఫ్ ఫ్లక్చుయేటింగ్ ఫార్చ్యూన్స్. ఒక స్టేజ్లో ఆర్సీబీ 205 రన్స్ చేసినప్పుడు అనే డిఫికల్ట్ పిచ్ ఈజీగా గెలుస్తారేమో అనిపించింది. కానీ రాజస్థాన్ రాయల్స్ రిప్లై బ్రహ్మాండంగా ఉంది. 10 overs వరకు వాళ్ళదే పై చేయి, చాలా చాలా అగ్రెసివ్గా స్టార్ట్ చేశారు. అలాగే వికెట్స్ చేతిలో ఉన్నాయి, టార్గెట్ చాలా దగ్గరికి వచ్చింది. సో 10 overs స్టేజ్లో వాళ్ళు గెలిచే పరిస్థితి కనిపించింది. తర్వాత స్పిన్నర్స్ కాస్త టైట్ చేశారు, చాలా టైట్ ఓవర్స్ వేశారు. చివరిలో మరొక బిగ్ ఓవర్ దొరికింది వాళ్ళు, 22 runs ఫ్రమ్ భువనేశ్వర్ కుమార్ ఓవర్ నెంబర్ 17, ఓవర్ నెంబర్ 18. సో అప్పుడు మళ్ళీ ఆర్ఆర్ గెలిచేస్తుంది అనుకున్నాం. కానీ చివరిలో హ్యాజల్వుడ్ మ్యాజిక్ చూసాం. హ్యాజల్వుడ్ బౌల్డ్ ఓవర్ నెంబర్ 17, దాంట్లో ఒక వికెట్ తీశాడు, చాలా తక్కువ రన్స్ ఇచ్చాడు. మళ్ళీ ఓవర్ నెంబర్ 19 వేశాడు. ఓవర్ నెంబర్ 19 నాటికి దే నీడెడ్ జస్ట్ 18 runs in 2 overs. 18 runs in 2 overs ఈ రోజుల్లో చాలా ఈజీ టార్గెట్. ఇద్దరు సెటిల్ బ్యాట్స్మెన్ ఉన్నారు క్రీజ్లో, కానీ ఆ ఓవర్లో 2 వికెట్లు తీశాడు, ఒక్క రన్ ఇచ్చాడు. సో లాస్ట్ ఓవర్లో 17 runs. అప్పటికే మేజర్ బ్యాట్స్మెన్ అవుట్ అయిపోయారు కాబట్టి దే కుడ్ నాట్ గెట్ త్రూ రాజస్థాన్ రాయల్స్. మరోసారి డిసప్పాయింట్మెంట్ రాజస్థాన్ రాయల్స్కి. ఎందుకంటే వాళ్ళు 2 మ్యాచ్లో మనం చూసాం ఇలాగే చేజ్లో 9 runs చేజ్ చేయలేకపోవడం లాస్ట్ ఓవర్లో. ఇక్కడ అఫ్కోర్స్ ఇక్కడ 17 runs చేజ్ చేయాల్సి వచ్చింది, కానీ లాస్ట్ 2 oversలో 18 runs ఇన్ లాస్ట్ 2 overs, అది కూడా చేజ్ చేయలేకపోయారు. సో సంథింగ్ రాంగ్ విత్ ద టీమ్ విషయంలో చాలా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. 7 మ్యాచ్లు ఓడిపోయిన మొట్టమొదటి టీమ్గా ఉంది. పాయింట్స్ టేబుల్ ఇప్పటికీ వాళ్ళు 8th ప్లేస్లో ఉన్నారు బికాజ్ ఆఫ్ నెట్ రన్ రేట్. బట్ స్టిల్ ఇప్పటికీ ఆడిన మ్యాచ్లో 7 మ్యాచ్లు ఓడిపోయారు. చాలా చాలా హోప్లెస్ సీజన్ వాళ్ళకి కంటిన్యూ అవుతుంది. బట్ ఆర్సీబీ 12 pointsతో 3rd ప్లేస్లో ఉంది అండ్ ఇట్ ఇస్ అ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. హ్యాజల్వుడ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, 4 wickets ఫర్ 33 runs in 4 overs. అద్భుతమైన బౌలింగ్ పర్ఫార్మెన్స్ అతని నుంచి స్టార్టింగ్లో అండ్ ఎండింగ్లో కూడా. బట్ హీ సెడ్ ది క్రెడిట్ అంతా మా బ్యాటర్స్కి దక్కుతుంది, ఎందుకంటే ఆ డిఫికల్ట్ వికెట్ మీద వాళ్ళు 205 runs చేశారని చెప్పి నిజంగా గ్రేట్ స్టేట్మెంట్. అంటే తన క్రెడిట్ తీసుకోకుండా బ్యాట్స్మెన్కి క్రెడిట్ ఇచ్చాడు అతను. సో హీ అండ్ భువనేశ్వర్ కుమార్ ఆర్ దట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్, వెరీ వెరీ హంబుల్. అది అక్కడ అప్పుడు పోయింది. కోర్స్ విరాట్ కోహ్లీ ప్లేడ్ ఏ మేజర్ రోల్, 70 runs చేశాడు. అండ్ నాట్ టు ఫర్గెట్ దేవదత్ పడిక్కల్ చాలా క్విక్గా 180 strike రేట్తో. హీఈస్ అ డిఫరెంట్ పడిక్కల్ వీఆర్ సీన్. డీడీపీ చాలా స్లోగా ఆడతాడు, అతను టెస్ట్ మ్యాచ్ క్రికెటర్ అని చెప్పి మొదట్లో ఆర్సీబీ వాళ్ళు ఈసడించుకున్న పరిస్థితి కూడా నాకు తెలుసు. బట్ హీస్ బిన్ ఎ రివిలేషన్ ఈ సీజన్లో. చాలా అగ్రెసివ్గా ఆడుతున్నాడు, మంచి క్రికెటింగ్ షాట్స్ కొడతాడు, గుడ్ టు వాచ్, వెరీ ప్లీజింగ్ ఆన్ ద ఐ. అండ్ హీ రియలీ బ్యాటెడ్ వెరీ వెరీ అగ్రెసివ్లీ. అతను అండ్ విరాట్ కోహ్లీ మధ్య ఒక ఆల్మోస్ట్ సెంచరీ పార్ట్నర్షిప్, అది మ్యాచ్ని కంప్లీట్గా వాళ్ళకి కంఫర్టబుల్గా చేసింది. సో ఎప్పటిలాగే టాస్ ఓడిపోయారు ఆర్సీబీ. హోమ్ గ్రౌండ్లో వరుసగా 4వ టాస్ ఓడిపోయారు. మళ్ళీ దేవర్ ఆస్క్డ్ టు బ్యాట్ ఫస్ట్. సో చేజింగ్లో వాళ్ళు ఎక్కువ గెలుస్తున్నారు. ఇక్కడ హోమ్లో ముఖ్యంగా ఇప్పుడు ఈ సీజన్లో మీకు చిన్నస్వామిలో ఉన్న పిచ్లో ఏమాత్రం బ్యాటింగ్కి అనుకూలంగా లేవు. అలాంటి చోట్ల ఫస్ట్ బ్యాటింగ్ చేసి చిన్న స్కోర్ చేస్తే ఆ కారణంగానే ఓడిపోతారు. కానీ దిస్ టైమ్ పిచ్ వాస్ డెఫినెట్లీ బెటర్. ముందు ఆడిన 3 మ్యాచ్ల కంటే బెటర్ పిచ్ ఇది. డ్రైగా ఉంది పిచ్, నో డౌట్. ఎక్స్ట్రా బౌన్స్ ఉంది, బట్ టెన్నిస్ బాల్ కైండ్ ఆఫ్ బౌన్స్ అది. ఆ బౌన్స్ మీద ఎప్పుడైతే జోఫ్రా ఆర్చర్ ఫస్ట్ ఓవర్ వేసాడో ఏంటి ఆ బౌన్స్ అనిపించింది. నిజంగా చాలా ఎక్స్ట్రా బౌన్స్ కనిపించింది. ఓకే, టాలర్ బౌలర్స్కి హెల్ప్. నేను అప్పుడే అనుకున్నా ఈ పిచ్ మీద హ్యాజల్వుడ్, బికాస్ హ్యాజల్వుడ్ ఇస్ ప్రాబ్లీ ది టాలెస్ట్ బౌలర్ టు ప్లే ఇన్ దిస్ మ్యాచ్. సో హ్యాజల్వుడ్ ఈ పిచ్ మీద చాలా చాలా ఎఫెక్టివ్గా ఉంటాడు అప్పుడే అనుకున్నాను నేను. ఇన్ఫ్యాక్ట్ ఐ వాంటెడ్ టు పుట్ ఎ ట్వీట్ ఆల్సో. సో ఆ పిచ్ మీద ఎక్స్ట్రా బౌన్స్ ఉంది. బట్ ఇట్ వాజ్ మచ్ బెటర్ పిచ్. దాని మీద సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ పవర్ ప్లేలో 60 runs యాడ్ చేశారు. సో దే హ్యాడ్ ఏ గుడ్ పార్ట్నర్షిప్, మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ దొరికింది. సాల్ట్ కొంత అతను లక్కీ, ఒకటి 2 ఛాన్సెస్ మిస్ అవుతుంది. బట్ అతను అంత ఫ్లూయెంట్గా ఆడలేదు, ఎందుకంటే ఇక్కడ పిచ్ అంత ఈజీగా లేదు. బట్ హీ అండ్ కోహ్లీ హ్యాడ్ ఎ గుడ్ పార్ట్నర్షిప్. కోహ్లీ వాజ్ వన్స్ అగైన్ బ్రిలియంట్. అండ్ అతను మళ్ళీ స్పిన్నర్స్కి అగేన్స్ట్ కానీ పేసర్స్కి అగేన్స్ట్ కానీ తనదైన స్టైల్లో చాలా అగ్రెసివ్గా, కంట్రోల్డ్ అగ్రెషన్, అగ్రెసివ్ అంటే కాదు, కంట్రోల్డ్ అగ్రెషన్తో అతను బ్యాటింగ్ చేయడం. పడిక్కల్ అతనికి ప్రమాణ సపోర్ట్ ఇవ్వడం. పడిక్కల్ ఇద్దరు కలిసి
పార్ట్నర్షిప్ చాలా క్రూషియల్, చాలా చాలా క్రూషియల్ పార్ట్నర్షిప్. పడిక్కల్ వాజ్ మోర్ అగ్రెసివ్, బట్ విరాట్ కోహ్లీ స్టడీయింగ్ ద షిప్ ఎప్పుడులాగే. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ అయింది. బట్ తర్వాత లేటర్ హాఫ్లో వికెట్లు పడ్డాయి. విరాట్ కోహ్లీ 70కి కొట్టాడు, జోఫ్రా ఆర్చర్ స్లోయర్ వన్ ఆడే ప్రయత్నంలో అతను అవుట్ అయ్యాడు. పడిక్కల్ కూడా 50 చేసిన వెంటనే మరొక పెద్ద షాట్ కొట్టే ప్రయత్నం అంటే అతను కూడా. బట్ తర్వాత వికెట్స్ పడ్డాయి. సందీప్ శర్మ గాట్ రిడ్ ఆఫ్ రజత్ పాటిదార్ ఆల్సో. ఒకే ఓవర్లో 2 వికెట్లు తీశాడు. కానీ చివరిలో మళ్ళీ టిమ్ డేవిడ్ అండ్ జితేష్ శర్మ ఇద్దరు కలిసి క్విక్ రన్స్ యాడ్ చేయడంతో స్కోర్ 200 దాటించారు. షెపర్డ్కి బ్యాటింగ్ ఇస్తారని అనుకున్నాను, కానీ ఈ పిచ్ మీద అంత బాల్ ఈజ్ నాట్ కమింగ్ సో వెల్ ఆన్ టు ద బ్యాట్, కాబట్టి షెపర్డ్ కైండ్ ఆఫ్ ఏ పిచ్ కాదనుకున్నారంటే మొత్తం మీద జితేష్ డిఫరెంట్ షాట్స్ కొడతాడు. ఫ్యాన్సీ అప్పర్ కట్లు, ర్యాంప్ షాట్స్ కొట్టి అతను మొత్తం మీద వన్స్ అగైన్ టిమ్ డేవిడ్ వాజ్ వెరీ గుడ్. వాళ్ళిద్దరు కలిసి స్కోర్ని 205 దాటించారు. జోఫ్రా ఆర్చర్ తప్ప మిగతా బౌలర్స్ అంతా ఎఫెక్టివ్గా అనిపించలేదు. కోర్స్ సందీప్ శర్మకి 2 వికెట్లు వచ్చినాయి, బట్ ఓవరాల్గా వన్స్ అగైన్ నాట్ ఎ గ్రేట్ బౌలింగ్ డిస్ప్లే బై రాజస్థాన్ అని చెప్పాలి. రాజస్థాన్లో బౌలింగ్లో ఉన్న ప్రాబ్లం మరొకసారి కానీ ఈవెన్ హసరంగాకు 1 వికెట్ వచ్చింది, బట్ ఓవరాల్గా దే ఆర్ నాట్ దట్ ఎఫెక్టివ్ యాజ్ ఏ బౌలింగ్ యూనిట్. 205 ఎప్పుడైతే చేయనిచ్చారో వాళ్ళకి కష్టం. సెకండ్ హాఫ్లో డ్యూ వల్ల బ్యాటింగ్ వాజ్ మచ్ ఈజియర్ అండ్ చెలరేగిపోయాడు మన ఎస్ఎస్పి జైస్వాల్ చాలా అగ్రెసివ్. 250 స్ట్రైక్ రేట్తో ఈ స్కోర్ 49, 6లు 4లు. ఫస్ట్ బాల్ ఆఫ్ ది ఇన్నింగ్స్ ఒక బ్రహ్మాండమైన 6 కొట్టాడు. ఓ అలా స్టార్ట్ చేశాడు. అదే అగ్రెషన్ మెయింటైన్ చేశాడు. 49 దగ్గర అతను అవుట్ అయ్యాడు. కృణాల్ పాండ్యాకి వికెట్ వచ్చింది. సో అక్కడ బ్రేక్స్ పడ్డాయి. వైభవ్ సూర్యవంశీ అతను బ్యాట్ ఊపుతూనే ఉన్నాడు, 2 6లు కొట్టాడు, కానీ కొంత ఛాన్సీగా కనిపించాడు అతను. బట్ అగ్రెసివ్గా ఆడి, ఎందుకంటే పెద్ద టార్గెట్ కాబట్టి పవర్ ప్లేలో, ఎందుకంటే ఇద్దరు కలిసి ఐ థింక్ 4.2 ఓవర్స్లోనూ ఎంత 57 అంతా యాడ్ చేశారు. సో మంచి మొమెంటం ఇచ్చారు ఇద్దరు కలిసి. వైభవ్ సూర్యవంశీ అవుట్ అయ్యాడు, క్లీన్ బౌల్డ్ బై భువనేశ్వర్ కుమార్. సో యంగ్స్టర్ అగేన్స్ట్ ఏ హైలీ సీజన్డ్ అండ్ ఓల్డ్ వైలీ భువి ముందు అతను నిలబడలేకపోయాడు. బట్ నితీష్ రాణా ఆల్సో బ్యాటెడ్ వెల్. నితీష్ రాణా అండ్ ఈవెన్ యాక్టింగ్ కెప్టెన్ రియాన్ పరాగ్ కూడా చాలా అగ్రెసివ్గా వాళ్ళిద్దరూ 20s చేశారు. ఆ 20s చాలా క్యామియో ఇన్నింగ్స్ చాలా బాగా చేశారు. వాళ్ళిద్దరు కూడా అవుట్ అయిపోయారు. వాళ్ళిద్దరు కూడా ముఖ్యంగా నేను చెప్పిన 10 ఓవర్స్ పాయింట్లో వాళ్ళ స్కోరు 113 for 3. 113 for 3 అంటే అప్పుడు వాళ్ళకి జస్ట్ 92 రన్స్ అనుకుంటా, 93 రన్స్ టు గెట్ ఇన్ ద రిమైనింగ్ 10 ఓవర్స్. 7 వికెట్స్ ఉన్నాయి. ఆ స్టేజ్లో జురెల్ క్రీజ్లో ఉన్నాడు, రాణా క్రీజ్లో ఉన్నాడు. సో వాళ్ళిద్దరూ ఉండగా ఇద్దరు సెటిల్ అయి ఉన్నారు. వాళ్ళు అది ఈజీగా అనిపించింది, కేక్ వాక్లాగా అనిపించింది. కానీ అక్కడ స్పిన్నర్స్ దే అప్లైడ్ ద బ్రేక్స్. కృణాల్ పాండ్యా వాజ్ వన్స్ అగైన్ ఎక్సలెంట్. కృణాల్ పాండ్యా 2 వికెట్లు తీయడం కాకుండా బ్రేక్స్ వేశాడు. సురేష్ శర్మ ఫస్ట్ ఓవర్ రన్స్ ఇచ్చాడు, కానీ తర్వాత 1 ఓవర్లో అయితే 4 రన్స్ ఇచ్చాడు. సో వాళ్ళు ఆ ఫేజ్లో బిట్వీన్ 11 to 16 ఓవర్స్లో ఈ స్పిన్నర్స్ ఇద్దరు కలిసి ది స్క్వీజ్ రన్స్ చాలా కట్టాడు. 8 runs 9 runs అంతకంటే ఎక్కువ లేదు. ఆడ్ బౌండరీ వచ్చి ఉండొచ్చు, కానీ ఓవరాల్గా స్పిన్నర్స్ని టు గెట్ ద స్పిన్నర్స్ అవే వాజ్ డిఫికల్ట్. డ్రై వికెట్ అది, దాని మీద స్పిన్నర్స్ కొంత హెల్ప్ ఉంది. దాంతో అక్కడ వాళ్ళకి ప్రాబ్లం. జురెల్ వాజ్ వెరీ స్లో టు స్టార్ట్ విత్, కానీ తర్వాత అతను స్టార్టెడ్ హిట్టింగ్ దోస్ బిగ్ సిక్సర్స్. చిన్న గ్రౌండ్, చిన్నస్వామి స్మాల్ గ్రౌండ్, స్క్వేర్ బౌండరీస్లో 6లు కొట్టడం మొదలుపెట్టాడు. సో జురెల్ ఆడుతున్న తీరు హెట్మైర్. బట్ హెట్మైర్ని తన 17th ఓవర్లో వచ్చిన హ్యాజల్వుడ్ హెట్మైర్ని అవుట్ చేశాడు. సో అక్కడ కొంత బ్రేక్స్ పడ్డాయి. ఆ ఓవర్లో రన్స్ కూడా తక్కువ ఇచ్చాడు. కానీ 18th ఓవర్ బౌల్డ్ బై భువనేశ్వర్ కుమార్, దాంట్లో జురెల్ ఒక 6, 2 4లు కొట్టాడు. శుభం దుబే ఇంతవరకు పెద్దగా ఫస్ట్ మ్యాచ్ తర్వాత పెద్దగా ఆడలేదు, ఫీల్డింగ్లో చాలా మిస్టేక్స్ చేస్తున్నాం, కానీ శుభం దుబే హిట్ 6 ఆల్సో. సో 22 రన్స్ వచ్చేసాయి ఆ ఓవర్లో. అప్పటికి కంప్లీట్గా పిక్చర్ మారిపోయింది. అంతవరకు టైట్గా ఉంది. ఇప్పుడైతే 17th ఓవర్ బౌల్డ్ బై హ్యాజల్వుడ్లో ఎప్పుడైతే అవుట్ అయ్యాడు హెట్మైర్ లాంటి ఫినిషర్, వాళ్ళకి ఇబ్బంది కనిపించింది. కానీ 18th ఓవర్లో 22 రన్స్ ఎప్పుడు వచ్చాయో మళ్ళీ రాజస్థాన్ రాజు గెలుస్తాను. కానీ ఒకటే ఏంటంటే 18 రన్స్ చేయగలరా వీళ్ళు లాస్ట్ 2 మ్యాచెస్లో చూసి సిచ్యుయేషన్ బట్టి. బట్ హ్యాజల్వుడ్ బౌల్ బ్యూటిఫుల్. అతను ఒక వైడ్ యార్కర్ వేశాడు. అది బ్యాట్ మిస్ అయినట్టుగా అనిపించింది. కీపర్ దగ్గర చేతిలోకి బాల్ వెళ్ళింది.
బౌలర్ నుంచి అలాంటి రియాక్షన్ లేదు. కెప్టెన్ ఎక్కడో బౌండరీ లైన్ మీద ఉంటున్నాడు. సో దెర్ వాజ్ నో రియాక్షన్ ఫ్రమ్ బౌలర్ జస్ట్ బాల్ మిస్ అయ్యాడు, ఆడి వరకు డాట్ బాల్ అనుకున్నాడు. కానీ కీపర్ జితేష్ శర్మ వాజ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్. ఈ ఆస్ ఫర్ రివ్యూ. ఆ రివ్యూ కూడా ఎందుకు తీసుకుని ఉంటారంటే ఎంత అయిపోయింది, లాస్ట్ ఇంకా ఒక్క ఓవర్ కదా మిగిలి ఉంది కదా అని చెప్పి రివ్యూ తీసుకుని ఉంటారు. బట్ దట్ రివ్యూ ప్రూవ్ టు బి బిగ్ టాక్టికల్ మాస్టర్ స్ట్రోక్. ఎందుకంటే అసలు ఏమాత్రం నేకడే కాదు కనిపించలేదు, కానీ మీకు ఆ రివ్యూలో ఆ స్పైక్ కనిపించింది. అల్ట్రాయిడ్లో ఆ స్పైక్ క్లియర్గా కనిపించింది. సో అక్కడ జురెల్ అవుట్ అయ్యేసరికి డెఫినెట్గా ప్యానిక్ విల్ సెటిల్. శుభం దుబే ఉన్నాడు ఒక ఎండ్లో, కానీ జురెల్ ఎప్పుడైతే అవుట్ అయ్యాడో, జురెల్ బాగా ఆడుతున్న బ్యాట్స్మెన్, అతను ఉంటే ఫినిష్ చేసినవాడు. సో అక్కడ హ్యాజల్వుడ్ నెక్స్ట్ బాల్కి ఒక బ్యాకప్ లెంత్ డెలివరీ చేశాడు. ఆ బ్యాకప్ లెంత్ డెలివరీ ఆడే ప్రయత్నంలో పెద్ద షాట్ కూడా ప్రయత్నిస్తారు జోఫ్రా ఆర్చర్ అండ్ ఈ వాజ్ కాట్ అట్ మిడ్ ఆఫ్. సో అక్కడ కంప్లీట్గా మ్యాచ్ టర్న్ అయిపోయింది. ఆ తర్వాత ఇంకా ఉన్నారు మిగతా బ్యాట్స్మెన్, కానీ ఏం లాభం. యష్ దయాల్ వేసాడు లాస్ట్ ఓవర్. హ్యాజల్వుడ్ ఓవర్లో ఒకే ఒక రన్ ఇచ్చాడు, 17 to get in the లాస్ట్ ఓవర్. అండ్ ఫస్ట్ బాల్కే ఒక భారీ ఫుల్ షాట్ ఆడే ప్రయత్నం ఫ్రమ్ శుభం దుబే అండ్ స్కాట్ ఇన్ ద డీప్. సో అక్కడే వాళ్ళ ఛాలెంజ్ ఫినిష్ అయిపోయినట్టుగా అనిపించింది. ఎందుకంటే పెద్ద టైలెండర్స్ ఉన్నారు. బట్ దెర్ వాజ్ రన్అట్ ఆల్సో ఇన్ ది సేమ్ ఓవర్. సో 11 runs తేడాతో ఆర్సీబీ గెలిచేసింది. ఎక్సలెంట్ స్పెల్ బై హ్యాజల్వుడ్ అండ్ వెరీ ఫైన్ బ్యాటింగ్ బై వన్స్ అగైన్ బై కోహ్లీ అండ్ కోర్స్ దేవదత్ పడిక్కల్. కోహ్లీకి ఈ సీజన్లో ఇది మొట్టమొదటి హాఫ్ సెంచరీ అట్ చిన్నస్వామి. బట్ ఐ థింక్ 5th హాఫ్ సెంచరీ అనుకోండి. చాలా మంచి ఫామ్లో ఉన్నాడు, చాలా కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు. దట్ ఈస్ ఎ బిగ్ ప్లస్ ఫర్ దిస్ టీమ్. సో ఆర్సీబీ ఇంత బ్రహ్మాండంగా ఆడుతున్నారు ఈ సీజన్లో. 12 పాయింట్లు 9 మ్యాచెస్ నుంచి. సో ది నీడ్ జస్ట్ 2 more wins ఇన్ ది రిమైనింగ్ 5 matches. అయితే వాళ్ళు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయం అయిపోతుంది. సో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ఆర్సీబీ. వన్స్ అగైన్ హోమ్ క్రౌడ్ని అల్టిమేట్గా క్రాక్ చేశారు. హోమ్లో మనం అనుకున్నాం కూడా రాజస్థాన్ రాయల్స్ బెస్ట్ ఆపోజిషన్, బట్ రాజస్థాన్ రాయల్స్ ప్లేడ్ వెల్. బౌలర్స్ కూడా బాగానే చేశారు, బాగానే కంబ్యాక్ అయ్యారు చివరిలో. బ్యాటింగ్లో కూడా చాలా అగ్రెసివ్గా స్టార్ట్ చేశారు. వాళ్ళ టాప్ 4 బాగా క్లిక్ అయ్యారు, బాగానే ఉంది. ఈవెన్ జురెల్ కూడా బ్యాటెడ్ వెల్, ఆల్మోస్ట్ టుక్ ద టీమ్ టు విక్టరీ టిల్ దట్ హ్యాజల్వుడ్ లాస్ట్ ఓవర్. సో ఐ థింక్ చాలా డిసప్పాయింటింగ్ వాళ్ళకి ఆ టీంకి. సో సంజు శాంసన్ ఇంజరీ మరొక ప్రాబ్లం వాళ్ళకి. బట్ ఆర్సీబీ విల్ హ్యావ్ నో కంప్లైంట్. సో దే ఫైనలీ వన్ ఎట్ హోమ్. సో ఎప్పుడైతే హోమ్లో గెలిచారు, ఇంకా హోమ్ మ్యాచెస్ ఇంకా మిగిలి ఉన్నాయి కదా, ఇప్పుడు 4 మాత్రం వాడు ఇంకా 3 హోమ్ మ్యాచెస్ మిగిలి ఉన్నాయి. సో దే షుడ్ ఫీల్ వెరీ హ్యాపీ విత్ దిస్ వే కదా.